హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పర్వదినం తర్వాత అంటే ఏప్రిల్ 10 నుంచి చంద్రుడు వృద్ధి చంద్రుడుగా మారుతున్నాడు. మొదటగా 10, 11 తేదీల్లో మేషరాశిలో గురువుతో కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుండగా 12, 13 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చపట్టబోతున్నాడు. ఏ జాతకంలోనైనా చంద్రుడు అనుకూలంగా ఉండే పక్షంలో వారి మనసులోని కోరికలు నెరవేరడం జరుగుతుంది. ముఖ్యంగా గజకేసరి యోగం పట్టడం, ఉచ్చస్థితిలో ఉండడం వంటివి జరిగినప్పుడు రాజయోగం కూడా కలిగిస్తాడు. ప్రస్తుతం ఈ చంద్ర సంచారం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశులకు అత్యంత శుభయోగాలు అనుభవానికి వస్తాయి. మేషం, ఈ చంద్ర సంచారం వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందబోయేది మేషరాశి వారే. ఈ రాశిలో గజకేసరి యోగం ఏర్పడడం ఒక విశేషం కాగా, ఆ తర్వాత ఈ రాశికి ధనస్థానంలో చంద్రుడు ఉచ్చపట్టడం మరో విశేషం. ఈ యోగాల వల్ల ఉద్యోగంలో పదవి యోగం పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా బాగా పుంజుకోవడం, ఆర్థిక స్థిరత్వం ఏర్పడడం జరుగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గౌరవ మర్యాదలు బాగా ఇనుమడిస్తాయి. వృషభం, ఈ రాశిలో చంద్రుడు ఉచ్చబలం సంపాదించుకుంటున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు తీరిక లేని పరిస్థితి ఏర్పడి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. అనేక శుభవార్తలు వింటారు. జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందిస్తాయి. కర్కాటకం, ఈ రాష్ట్రాధిపతి చంద్రుడికి దశమ స్థానంలో గురువుతో కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడడం, ఆ తర్వాత వృషభంలో ఉచ్చపట్టడం వల్ల విపరీత రాజయోగం కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అందలాలు ఎక్కడంతో పాటు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. మొండి వ్యాధుల నుంచి బయటపడడం జరుగుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సింహం, ఈ రాశికి భాగ్యస్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం, ఆ తర్వాత చంద్రుడు దశమ స్థానంలో ఉచ్చపట్టడం వల్ల ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న స్థలాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తులారాశి, ఈ రాశికి సప్తమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం, ఆ తర్వాత దశమాధిపతి చంద్రుడు ఉచ్చపట్టడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా లాభపరంగా వృద్ధి చెందడం, విస్తరించడం జరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరుగుతాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకి కూడా మంచి ఆఫర్లు అంది వస్తాయి. కోరుకున్న లేదా ఇష్టమైన ప్రాంతాలకు బదిలయ్యే అవకాశం కూడా ఉంది. మకరం, ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో గజకేసరి యోగం పడుతుండడం, పంచమ స్థానంలో చంద్రుడు ఉచ్చపడుతుండడం వల్ల తప్పకుండా మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రధానమైన ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ లభిస్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.